కొంతమందికి మృత్యువు ఆసన్నమవుతుందని ముందే తెలుస్తుందని అంటారు. దానికి ఎటువంటి సూచనలు కనిపిస్తాయి వాళ్ళకి? మృత్యువు ఎప్పుడు రాబోతోంది అన్న విషయాన్ని, ఎన్ని రోజులలో రాబోతోంది అన్న సత్యాన్ని కొన్ని సూచనల ద్వారా ఎలా తెలుసుకోవచ్చో కాశీఖండంలో తెలియజేశారు. అరుంధతీం ధ్రువశ్చైవ విష్ణో స్త్రీణి పదాని చ ఆసన్న మృత్యువర్ణ పశ్యేత్ చతుర్థం మాతృమండలం అని చెబుతాడు కాశీఖండంలో. అంటే ఎవరైతే మృత్యువు ఆసన్నం కాబోతోంది అని గుర్తించాలి అంటే కొన్ని లక్షణాల ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు. ఏమిటి అంటే, వారు అరుంధతిని, ధ్రువుణ్ణి, విష్ణు పాదాలను, మాతృమండలాన్ని చూడలేరు. అరుంధతిని చూడలేకపోవటం అంటే, అరుంధతి భవేత్ జిహ్వ ధ్రువో నాసాగ్రం ఉచ్యతే. మీకు కరోనా వ్యాధి బాగా వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు చెప్పారండి. ఏమిటవి అంటే, రుచి తెలియదు, వాసన తెలియదు. ఇలా రుచిని గుర్తించలేకపోవడం, జిహ్వ అంటే నాలుక, రుచి తెలియదు, వాసన తెలియదు. అలానే నేత్ర దృష్టి మందగిస్తుంది. ఈ లక్షణాలు గమనిస్తే 3 నెలలలో మృత్యు వస్తుంది అని భావించవచ్చు. కానీ కాశీఖండంలో ఇది ఎందుకు చెప్పాడు అంటే, భయపెట్టడానికి కాదు. మృత్యువును కూడా మృత్యు దేవత అని గౌరవించేటువంటి, పూజించేటువంటి లక్షణం మనకున్నది. ఎందుకంటే ఈ దేహం నుంచి జర్జరీభూతమైనటువంటి జీర్ణమైన ఈ దేహాన్ని వదిలి ఇంకొక కొత్త దేహంలోకి వెళ్ళవచ్చు. అది నువ్వు ఆచరించిన సత్కరణను బట్టి నీకు ఏ దేహం వస్తుందో ముందరే మనకు తెలుసు కనుక ఆనందంగా ఈ దేహాన్ని వదిలేసి ఇంకొక దేహంలోకి నువ్వు ప్రవేశించవచ్చు. ఇది కాదు, నాకు ముక్తే కావాలనుకుంటే ఈ సూచనలు కనబడిన 3 నెలలలో మృత్యువు ఆసన్నమవుతుందని తెలుసుకున్నవాడు కాశీకి వెళ్ళి 3 నెలలు అక్కడ ఉంటే, పాలెండ్లు కదలంగ పసిడిపై ఎదవీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ అని ఆ పార్వతీదేవి, ఆ డుండి గణపతి, ఆ గంగాదేవి, పరమేశ్వరుడు, భృంగి వీళ్ళంతా నీ దగ్గర వచ్చి కూర్చొని అభవుడుపదేశించు అప్పుడు కాశీ, పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశించు అప్పుడు కాశీ. ఆ సాక్షాత్తు శివుడే వచ్చి నీ చెవిలో తారక మంత్రం చెప్పి నీకు ముక్తిని అందిస్తున్న నేపథ్యంలో ఈ సూచనలు ఎప్పుడైతే కనపడతాయో అప్పుడు వెంటనే కాశీ వెళ్ళి నివాసం ఉండవయ్యా అని చెప్పటం కోసము బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే జాతస్య మరణం ధ్రువం, ప్రతివాడు ఈ దేహాన్ని వదిలేయాల్సిందే. కానీ ఎప్పుడు ఆ ప్రమాదం రాబోతుందో మనకు ముందరే తెలిస్తే ప్రమాదాన్ని నుంచి బయటపడి దాన్ని ప్రమోదంగా మార్చుకొని పరమేశ్వరుడి యొక్క సాయుధ్యానికి చేరటానికి అవసరమైన సాధనా క్రమాన్ని అంకురింపజేయటం కోసం, దానికి శ్రీకారం చుట్టడం కోసం ఈ సూచనలు కనపడగానే అక్కడికి వెళ్ళి నివాసం ఉండమన్నటువంటి సత్యాన్ని మనకు తెలియజేశారు కాశీఖండంలో వ్యాసుడు.